హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మీ వరంగల్ పిల్ల వ్లాగ్స్. ఓపీ గాయ్స్ డూయింగ్ వెల్. మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే మేము దల్ లేక్లో నైట్ స్టే చేసామన్నమాట హౌస్ బోట్లో. సో ఇది మార్నింగ్ వ్యూ. మార్నింగ్ అరౌండ్ 10 అవుతుంది. చూడండి ఎంత ప్యాక్ అయిపోయిందో. ఇక్కడ నైట్ -6 ఉందన్నమాట. మేము ఆ బోట్లో మాత్రం -2 ఉంది. ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది అనమాట. చూడండి, ఇంకా డల్ లేక్లోనే ప్లేసెస్ కూడా ఉంటాయన్నమాట తిరగడానికి. సో చిన్న బోట్ అయితే వచ్చేసింది మన కోసము. ఇంకా మేమందరము ఇందులో వచ్చేసి మొత్తము డల్ లేక్ వ్యూ అంతా చూద్దామని ఇంకా తిరుగుతున్నాం అనమాట. ఇది అరౌండ్ ఒక 22 కిలోమీటర్స్ అయితే ఉంటుంది డల్ లేక్. మనం వెళ్తూ ఉంటే పక్కన పడవలు కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే పడవల్లోనే షాపింగ్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తుంది, స్నాక్స్ వచ్చేస్తుంది, టీ వచ్చేస్తుంది. మనం వెళ్తూ ఉంటే మన ఈ పక్కనే నుంచి వెళ్తూనే ఉంటాయి అన్నమాట. వాళ్ళు అట్లా కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా మొత్తానికైతే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట చూడడానికి. డల్ లేక్లోనే ఒక 70,000 ఫ్యామిలీస్ అయితే ఇక్కడే స్టే చేస్తారనమాట. అంటే హోటల్స్ ఉంటాయి, షాప్స్ ఉంటాయి, నాన్ వెజ్ షాప్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. నేను ఇంతకు ముందుకు చెప్పాను కదా, మన పడవ పక్క నుంచే కూడా ఇట్లా షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇది అక్రోట్ చెట్టుతోని తయారు చేసినాయి అనమాట. సో ఇంకా అవన్నీ అతను చూపిస్తున్నాడు. మీకు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే ఊరికే చూసేయచ్చు అనమాట. శ్రీనగర్లో మేమున్న ప్లేస్లో స్నో పడితే మాత్రం ఈ డల్ లేక్ అంతా మొత్తము గడ్డగట్టుకపోతుంది అనమాట. పిల్లలందరూ ఇక్కడే క్రికెట్ కూడా ఆడుకుంటారంట. ఇంకా అతను చెప్తున్నాడు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనం ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ హౌస్ బోట్లోనే అన్ని షాప్స్ ఉంటాయి. మనం అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా, అది మ్యాగీ పాయింట్ అంట. సో ఇప్పుడు అదైతే క్లోజ్ అయింది. ఆ షాప్లో మ్యాగీ చేస్తారంటే. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ షాప్స్ అనమాట. సో ఇంకా మనము షాపింగ్ చేద్దామని బోట్ దిగేసి ఇంకో హౌస్ బోట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి మన డ్రై ఫ్రూట్స్ షాప్ అండ్ బెర్రీస్ అండ్ ఫ్రూట్స్ కూడా డ్రై చేసినాయి అనమాట. ఫస్ట్ అయితే ఓకే, టేస్ట్ కూడా చేస్తున్నాము. బాగున్నాయి అంటే తీసుకొని వెళ్దామని. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మేమైతే తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇంకా బయటికి వచ్చేసాము. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. డక్స్ అన్నీ అలా తిరుగుతుంటే ప్రశాంతంగా ఉంది, కానీ చలి కూడా పెడుతుంది అనమాట. ఇంకా డల్ లేక్లో అయిపోయింది. ఇంకా మేము ఇప్పుడు సోనామార్గ్కి వెళ్తామని ఇంకా వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా దారిలో ఆకలేస్తుందంటే ఇక్కడ రెస్టారెంట్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసి ఫుడ్ తినేసి సోనామార్గ్కి వెళ్తే బాగుంటుందని, శ్రీనగర్ నుంచి ఒక 1 అవర్ జర్నీ. సో ఇంకా తినేసి వెళ్దామని వచ్చి కూర్చున్నాము. ఇక్కడైతే మేము ఫస్ట్ అనుకున్నాము ఎలా ఉంటుందో ఏమో అని, కానీ బిర్యానీ అయితే ఆర్డర్ అయితే చేసాము. చూద్దాం ఎలా వస్తుందో. చూడండి వచ్చేసింది బిర్యానీ. కానీ ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా మేము తినేసి సోనామార్గ్కి అయితే వెళ్తున్నాము. పదండి పదండి తొందరగా వెళ్దాము. స్నో ఎలా పడి ఉందో మనం కూడా ఎంజాయ్ చేద్దాము. మీరు కూడా నా వీడియోని చూసి అంతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వరంగల్ పిల్ల ఛానల్ని.
మొత్తానికైతే మనము సోనామార్గ్కైతే వచ్చేసాము. చూడండి కొండలన్నీ మంచు దుప్పటిలాగా కప్పుకొని ఉన్నాయన్నమాట. నైట్ అంతా స్నో పడి ఉందన్నమాట. ఇక్కడ లైట్గా ఎండ కూడా వచ్చేసింది. చాలా రష్ ఉందన్నమాట. ఈ ప్లేస్ సోనామార్గ్ అనమాట. ఇది ఈ ప్లేస్లోకి అందరు వచ్చేసి ఇక్కడ ఎలా అంటే చాలా చల్లగా ఉంది. మేమైతే ఇంకా మొత్తం ప్యాక్ అయిపోయి వచ్చాము. కానీ స్నో దగ్గరికి వచ్చేసాక ఆడుకోకుండా అయితే ఉండం కదా. ఎంత చలి పెట్టినా అదొక ఫీలింగ్ అనమాట. కానీ చుట్టూ కొండలు మొత్తం మంచు కప్పుకొని ఉంది. ఎంత బాగా అనిపిస్తుందో. ఎంత చలి పెట్టినా మేమైతే మంచుతోని మస్తు ఆడుకుంటున్నాం అనమాట. పిల్లలు కూడా చాలా చలిగా ఉంది. మీరెవరైనా వింటర్లో రావాలనుకుంటే కంపల్సరీ ఈ వెదర్ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయాలి కూడా. జమ్మూ కాశ్మీర్ అంటేనే స్నో కదా. సో మరి కంపల్సరీ మనమైతే ఎంజాయ్ చేయాలి. ఒక 1 అవర్ అయితే స్నోలో ఫుల్గా ఆడుకొని ఇంకా మేము రిటర్న్ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంత చలి మా వల్ల కాదు. ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా, అన్నయ్య వాళ్ళ పిల్లలు. సో ఇక్కడ నుంచి ఒక 4 అవర్స్ ట్రావెల్ చేస్తే మనం ఉదంపూర్కి అయితే వెళ్తామన్నమాట. సో ఇంకా అప్పుడే డిసైడ్ అయినాము ఉదంపూర్కి వెళ్ళిపోదామని. నైట్ 10-11 కల్లా మేము రీచ్ అయిపోతాము. మీరు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వరంగల్ పిల్ల ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.